ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనములు. ఈ యొక్క సమయమందు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతి అయిన యాయీరు గురించి కొంత సమాచారం ఇప్పుడు మనము తెలుసుకుందాం. లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 3 నుండి 5 వచనముల ప్రకారం, యాయీరు అనగా ఆయన వెలిగించును అని అర్థం. యాయీరు అను పేరు కలిగిన వారు పరిశుద్ధ గ్రంథమందు 5 ఉన్నారు. 1. గిలాదు దేశస్థుడైన యాయీరు, న్యాయాధిపతుల గ్రంథం 10వ అధ్యాయం 3 నుండి 5 వచనముల ప్రకారం. 2. మనష్షే కుమారుడైన యాయీరు, సంఖ్యాకాండం 32వ అధ్యాయం 41వ వచన ప్రకారం. 3. మొర్దెకై తండ్రి యాయీరు, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. 4. ఎల్హానాను తండ్రి యాయీరు, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 20వ అధ్యాయం 5వ వచన ప్రకారం. 5. సమాజ మందిరపు అధికారులలో ఒకడు యాయీరు, మార్కు సువార్త 5వ అధ్యాయం 22వ వచన ప్రకారం. మనము చెప్పుకునే యాయీరు గిలాదు దేశస్థుడైన యాయీరు. ఇతడు ఇజ్రాయేలీయుల 8వ న్యాయాధిపతి. ఇతనికి 30 మంది కుమారులుండిరి. వారు 30 గాడిద పిల్లలపై తిరుగువారు. 30 ఊరులు వారికుండెను. వాటికి యాయీరు గ్రామములని పేర్లు పెట్టబడి ఉన్నవి. ఇవి గిలాదు దేశంలో ఉండేవి. 22 సంవత్సరములు ఇజ్రాయేలీలకు ఇతడు న్యాయాధిపతిగా ఉండెను.